This question is like, ఈ ప్రశ్న స్వర్గం, నరకం ఉన్నాయా అన్నట్లు ఉంది. ఇవన్నీ మన అవగాహనకు సంబంధించినవి. दिव्यलोक ऐसे कहा जाए। నిజం చెప్పాలంటే దివ్యలోకం అన్ని చోట్ల ఉంటుంది. सपोज मैं आपको बताऊं कि अभी हालात है ऐसे कि श्री कृष्ण भगवान यहाँ मौजूद है। ఉదాహరణకు నేను మీకు ఈ పరిస్థితిలో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఉన్నారు అని చెప్పాననుకోండి. అప్పుడు మీరు ఈ ప్రదేశాన్ని దివ్యలోకం అంటారా? శ్రీకృష్ణ భగవానుడు భూలోకంలో కూడా ఉన్నారు. कृष्ण भगवान पृथ्वीलोक पे भी थे, तो क्या उनके होने से पृथ्वीलोक వారు ఉన్నంత మాత్రాన భూలోకం దివ్యలోకంగా మారుతుందా? ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఈ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు దివ్య ఆత్మ ఎక్కడికి వెళుతుందో దానిని దివ్యలోకం అంటాము. పాపాత్ములు వెళ్ళే లోకాన్ని వేరే పేరుతో పిలుస్తారు. तो जैसी जैसी हमारी पहुंच, जैसी जैसी हमारी चेतना, जैसी जैसी हमारी लेवल ऑफ कॉन्शियसनेस, మన చేతనత్వ స్థాయిని బట్టి దానికి సమానమైన చైతన్య స్థాయి ఎప్పటికైనా తప్పకుండా లభిస్తుంది. అది దైవ నియమం. जब हमारी आत्मा यहाँ से निकलती है तो जैसा उसका स्पंदन మన ఆత్మ ఇక్కడి నుంచి బయల్దేరినప్పుడు దాని ప్రకంపనలు లేదా స్పందనలను అనుసరించి దానికి సమానమైన ప్రకంపనల వద్దకు చేరుతుంది. ఆ స్థాయికి పైన కాదు, కింద కాదు. అలాగే తీసుకువెళ్ళడానికి ఎవరూ రారు. మనమే స్వతంత్రంగా భౌతికత లేని ఆ చైతన్య స్థాయిని చేరతాము. जब हम कहते हैं कि माँ का प्रेम मुझे मिल रहा है, మనం తల్లి ప్రేమ నాకు లభిస్తోంది అని చెప్తాం. అమ్మ దగ్గరలో లేనేలేదు కాని మీరు అనుభూతి చెందారు. అది మిమ్మల్ని ఎలా చేరింది? जो हम ट्रांसमिशन प्राणाहुति की बात करते हैं, ప్రాణాహుతి గురించి మాట్లాడినప్పుడు మాస్టర్ గారు ఎక్కడో ఉన్నారు. అది మిమ్మల్ని ఎలా చేరింది? అది భౌతిక స్థాయిలో ప్రయాణించదు. కాబట్టి మన అవగాహన ఏదైతే ఉందో మంచి లేదా చెడు, దాని ద్వారా మనం ఇది దివ్యలోకం అవునా కాదా అని తెలుసుకోగలం. यदि बाबूजी यहाँ हो जाते, कृष्ण भगवान यहाँ होते, ఒకవేళ బాబూజీ గారు ఇక్కడ ఉండి ఉంటే లేదా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఉండి ఉంటే ఇది దివ్యలోకం కాదు. కాని మీ కొరకు ఇది దివ్యలోకంగా మారుతుంది. కాబట్టి దివ్యలోకం అనేది మన వ్యక్తిగత అవగాహన మాత్రమే. అది ఒక సాధారణ ప్రదేశం లేక సాధారణ అవగాహన కాదు. అది వ్యక్తిగతమైనది. అది కనబడదు. అంటే అది భౌతికమైనది కాదు. మనం కేవలము మన అంతరంగంలో అనుభూతి చెందగలం అంతే.